సమ్మర్ వచ్చిందంటే చాలండి పిల్లలు టీవీ, ఫోను లేకపోతే స్నాక్స్ తినటం ఇట్లాంటివే చేస్తూ ఉంటారు కదా! పిల్లలు సమ్మర్‌లో ఈజీగా చదువుకోవాలి. కానీ వాళ్ళకి చదువుకున్నట్టు ఉండకూడదు. అది ఎలాగా అని ఆలోచిస్తున్నారా? నాలాగా అయితే పిల్లల కోసం ఆలోచించి ఇలాంటి యాక్టివిటీస్ బుక్ అయితే తీసుకోండి. దీని గురించి ఫుల్ డీటెయిల్డ్‌గా నేను ఒక వీడియో అయితే చేశాను. ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఏంటి? నేను ఎక్కడ తీసుకున్నాను? ఎంత కాస్ట్ పడ్డాయి? ఇవన్నీ డీటెయిల్డ్‌గా మన యూట్యూబ్ ఛానల్‌లో అయితే ఉన్నాయి. టైటిల్ దగ్గరే ట్యాగ్ చేస్తాను. ఒకసారి చూసేయండి. మనము చాలా వీడియోస్ అయితే యూజ్లెస్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం కదా! దానికన్నా ఈ వీడియో అయితే చాలామంది పిల్లలకి ఉపయోగపడుతుంది. మెయిన్‌గా పేరెంట్స్‌కి పిల్లలు గొడవ చేయకుండా డైలీ ఒక యాక్టివిటీ పేజీ చేపించినా కానీ నీట్‌గా వాళ్ళు చదువుకుంటారు. అలాగే వాళ్ళకి కొంచెము మైండ్ రిలాక్సేషన్‌గా కూడా ఉంటుంది. టీవీ చూసే పని లేకుండా. కాబట్టి పిల్లల కోసం ఆలోచించి ఇట్లాంటి యాక్టివిటీస్ బుక్స్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. నేనైతే ఒక యాప్‌లో తీసుకున్నాను. దీని గురించి ఫుల్ డీటెయిల్ అయితే ఆ ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి వీడియో మొత్తం మీరు చూసేసారంటే మీకేంటి, ఎలా పడ్డాయి కాస్ట్ అన్నీ అర్థమవుతాయి. కాబట్టి పిల్లలకి సమ్మర్ కోసం ఒకసారి ఇవి ట్రై చేయండి. నా వీడియో మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.